సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ ఎఫెక్ట్ స్టూడియో. ఈరోజు మనం అయితే పేపర్ ఫోల్డ్ ఎఫెక్ట్ని ఎలా ట్రై చేయాలో ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్ ట్యుటోరియల్ చూపించాను, చూసేయండి. సో ఎలా క్రియేట్ చేయాలి, ఎక్కడ క్లిక్ చేయాలి, ఏ ఎఫెక్ట్ అప్లై చేస్తే వస్తుంది అనేది నేను కంప్లీట్ ట్యుటోరియల్ అనేది చేశాను. సో ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. సో గైస్ ప్రీమియర్ ప్రో అయితే ఓపెన్ చేసాం. సో నేను డిస్క్రిప్షన్లో ఉన్న ప్రొవైడ్ చేసిన లింక్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఇంపోర్ట్ చేసేయండి. సో ఆ ఫైల్ని సో ఇక్కడ పేపర్ క్రంబల్ ఎఫెక్ట్ అని ఉన్నా చూడండి, పేపర్ క్రంబల్ ఎఫెక్ట్. సో ఇప్పుడు మనం అయితే ఎఫెక్ట్స్లోకి వచ్చేయండి. సో ఎఫెక్ట్స్లో అల్ట్రా కీ అని సెర్చ్ చేయండి. సో అల్ట్రా కీని అయితే మీరు పేపర్ క్రంబల్ ఎఫెక్ట్ పైన అయితే ప్లేస్ చేస్తారు. సో ఇక్కడ కలర్ పికల్ టూల్ ఉంటుంది చూడండి, కలర్ పికల్ టూల్ని సెలెక్ట్ చేసుకొని సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే మీరు బ్లూ స్క్రీన్ మీద అయితే ప్లేస్ చేసేయండి. సో బ్లూ స్క్రీన్ మీద ప్లేస్ చేశాక సో ఇప్పుడు మనం పిఎన్జి అనేది ఇంపోర్ట్ చేద్దాం. సో పిఎన్జి, సో నా ఇమేజ్ పిఎన్జిలో ఉంది. సో ఇంపోర్ట్ చేశాను. సో ఇంపోర్ట్ చేశాక ఇది ఇలా డ్రాగ్ చేయండి. సో ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేశాక ఇలా అడ్జస్ట్ అయితే చేసి స్కేల్ అనేది అడ్జస్ట్ చేయండి. సో స్కేల్ అనేది అడ్జస్ట్ చేశాక మనం ఇప్పుడైతే మన పిఎన్జి లేయర్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో పిఎన్జి లేయర్ పైన అయితే క్లిక్ చేసుకొని మన ఇమేజ్ పిఎన్జిది సైజ్ అయితే మనం తగ్గిద్దాం. సో సైజ్ అయితే తగ్గించాను. సో ఇది ఇలా ప్లేస్ చేయండి. సో మళ్ళీ చిన్న సైజ్ అనేది తగ్గించాను, ఎంటర్. సో ఇలా ఎందుకు చేసామంటే ఈ గ్రీన్ స్క్రీన్లో మన పిఎన్జి అనేసి సేవ్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పిఎన్జి ఇమేజ్కి అప్లై నెక్స్ట్ చేస్తాం. సో ఇప్పుడు పిఎన్జి ఇమేజ్ తాలూకుది తీసుకొని నెక్స్ట్ అని చేయండి. సో నెక్స్ట్కి నేమ్ అనేసి ఇవ్వండి. సో ఇమేజ్ అని ఇస్తున్నాను నేమ్. సో ఇమేజ్ అని ఇచ్చాను, ఎంటర్ క్లిక్ చేయండి. సో ఎంటర్ క్లిక్ చేశాక మళ్ళీ ఇక్కడ V1 అయితే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మీరు ఎఫెక్ట్ కంట్రోల్స్లో ట్రాక్ మ్యాట్ కీ అని ఉంటుంది చూడండి. సో ట్రాక్ మ్యాట్ కీ, సో ఈ ట్రాక్ మ్యాట్ కీని మనం V1కి అయితే అప్లై చేయాలి. సో V1లో అప్లై చేశాక ఇక్కడ నన్ అనేసి ఉన్నా చూడండి, నన్లో V2కి అయితే ఇవ్వండి. సో V2కి అయితే మీరు ఇచ్చాక సో చూడండి మా యానిమేషన్ అనేది ఎలా జనరేట్ అయిందో. సో పేపర్ ఎఫెక్ట్ అనేది ఎలా జనరేట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే V2ని ఆల్ట్ అయితే హోల్డ్ చేసి V2ని పైకి డ్రాగ్ చేయండి. సో పైకి డ్రాగ్ చేశాక ఈ రెండు సెలెక్ట్ చేసుకొని దీనికైతే నెక్స్ట్ అయితే ఇచ్చేయండి. సో ఈ నెక్స్ట్కి నేమ్ అయితే మనం ఇవ్వాలి, పేపర్ అని ఇచ్చాను చూడండి. సో పేపర్ అని ఇచ్చాక సో ఈ రెండు నెక్స్ట్లో అయ్యాయి చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఇలా డ్రాగ్ చేసుకోండి. సో ఇది V2కి అయితే పెట్టాను. సో ఇమేజ్ని అయితే V1కి అయితే పెట్టాను. సో సో మనమైతే ఇలా పొజిషన్ చేంజ్ చేసుకున్నాక ఏం చేయాలంటే సో V2ని మళ్ళీ డూప్లికేట్ అయితే చేయండి. సో డూప్లికేట్ చేశాక మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ ఎఫెక్ట్స్లో ట్రాక్ మ్యాట్ కీ అనేది ఇమేజ్కి ఇచ్చేయండి. సో ఇమేజ్కి ఇచ్చాక ఇక్కడ ట్రాక్ మ్యాట్ కీలో V2 అని ఉంటుంది చూడండి. సో V2 మనమైతే క్లిక్ చేసుకున్నాం. సో క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే మనం V3లో ఆల్ట్రా కీ చేయాలి. సో
ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ అనేది పోవాలి కాబట్టి మనకి అల్ట్రా కీ ఉన్న చూడండి. సో ఈ అల్ట్రా కీ దీనిపైన అయితే డ్రాగ్ చేసుకొని ఈ కలర్ శాంప్లర్ టూల్ తీసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసేయండి. సో ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇలా మన పేపర్ ఫోల్డ్ ఎఫెక్ట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. సో మీరు ఇలా ట్రై చేయండి. సో ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట. సో మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ గైస్.